హాయ్ హలో అండి, నేను మీ లతని. టుడే రెసిపీ టమాటా పుదీనాతో రైస్ అనమాట. ఇంకా మనకి ఇప్పుడు స్కూల్స్ ఆఫీసులు ఇంకా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి త్వరగా మనకు మార్నింగ్ ఏ హడావుడి లేకుండా క్విక్గా వాళ్ళకి బాక్స్లో రెసిపీ అనమాట. ఇది చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఒకసారి ట్రై చేయండి. మన బిజీ లైఫ్లో ద బెస్ట్ అనమాట రైస్. అంటే వీక్లీ 1 టైం అలా చేసి పెట్టేస్తామంటే వాళ్ళకి రొటీన్గా లేకుండా కొంచెం వీక్లీ 1 టైం అలా చేసి పెడితే చాలా బాగా తింటారనమాట. ఇది టమాటా పుదీనా రైస్ అనమాట. ఒకసారి ట్రై చేయండి. రైస్ మనం బాయిల్ చేసి పక్కన పెట్టేసుకుంటే క్విక్గా అయిపోతుంది. వీటికి కావాల్సినవి టమాటాలు 2 అనమాట. నెక్స్ట్ పుదీనా కట్టలో సగం అన్నమాట సరిపోతుంది. నెక్స్ట్ ఆనియన్స్ ఒకటి తీసుకోండి, పచ్చిమిర్చి 2 కానీ 3 కానీ తీసుకోండి. నెక్స్ట్ జీడిపప్పు, ఇలా మసాలా కోసం ఇలాచి, లవంగాలు. పెద్ద స్పైసీ ఏం అవసరం లేదు, అందుకే నేను 2 లవంగాలు తీసుకున్నాను, ఇలాచి తీసుకున్నాను అంతే. మసాలా పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ ధనియాల పొడి అండి. ఇంతే ఐటమ్స్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా వాటర్లో బాయిల్ అవుతూ ఉంటాయి అన్నమాట అవి. మనము ఆ లోపల అన్నం వండేసుకుందాము. టమాటాలు ఎప్పుడు ఈ వాటర్లో 2 టమాటాలు తీసుకున్నాం కదా, ఈ వాటర్లో బాయిల్ చేసుకోవాలండి. టమాటాలు అయితే ఉడకబెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు పైన స్కిన్ ఉంటుంది, అది తీసేసాను అనమాట నేను. ఈజీగానే వచ్చేసిద్ది. ఉడికితే ఇలా తీసేస్తే కంప్లీట్గా వచ్చిద్ది అనమాట. ఇలా తీసేసుకున్నాను నేను. మిక్సీ వేసుకుందాము. మిక్సీ వేసేసుకుందాం. నెక్స్ట్ ఈ పుదీనా కూడా వేసేసుకోండి. శుభ్రంగా వాటర్తో వాష్ చేసేసుకొని వేసేసుకోండి. నెక్స్ట్ ఈ చెక్క లవంగాలు ఉన్నాయి కదా, 2 తీసుకున్నాను కాబట్టి ఇవి కూడా టమాటాతో పాటు మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది. ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకున్నానండి, ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ ఈ పల్లీలు ఫ్రై చేసుకుందాము ఫస్ట్. ఇలా పల్లీలు జీడిపప్పు ఫ్రై అయ్యి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనిలోనే మనకి ఒక చిన్న స్పూను ఒక నెయ్యి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ తాలింపుకి ఆవాలు, జీలకర్ర 4 స్పూన్స్ వేసుకోండి. నెక్స్ట్ ఎండుమిర్చి, ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాము. ఇలా ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి కదా, పసుపు వేసుకుందాం కొంచెం. నెక్స్ట్ ఇదేంటి, మనం టమాటా పుదీనా పేస్ట్ పట్టాం కాబట్టి ఫైన్ పేస్ట్ అవ్వాలి కంప్లీట్గా మనకి. ఇది వేసేసుకోండి. ఇదైతే మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలంటే ఎందుకంటే మనం పుదీనా పచ్చిదేసాం కాబట్టి కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఎలా అంటే ఆయిల్ అనేది పైకి వస్తే ఫ్రై అయిపోయినట్టే. తర్వాత ఇంక ఫైనల్గా అన్నం కలిపేసుకోవడమే అనమాట. ఇలా ఫ్రై అయిపోయిందండి. మనకు ఆయిల్ కనిపిస్తుంది కదా మీకు పైకి, అలా వచ్చినంత అయితే సరిపోతుంది. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాము. సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం కారం, కొంచెమే, ఎందుకంటే మనం మిరియాలు వేస్తాం కాబట్టి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న రైస్ వేసేసుకుందాము. ఇది దానిలో మొత్తం కంప్లీట్గా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇంకైతే రెడీ అయిపోయిందండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ దీనిలో మన జీడిపప్పు
పల్లీలు వేయించాం కాబట్టి వేసేసుకోండి. నెక్స్ట్ మిరియాలు కొంచెం ఇలా క్రష్ చేసినవి వేసేసుకోండి కొంచెమే. నెక్స్ట్ ఫైనల్గా కొంచెం లైట్గా ధనియాల పొడి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసేసుకొని దింపేసేసుకోవడము. ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ లాస్ట్లో కొంచెం ఒక్క లెమన్ ఆఫ్ అనమాట ఇలా పిండేసుకోండి, బాగుంటుంది. సింపుల్గా అండి టమాటా పుదీనా రైస్ ఇలా ట్రై చేయండి. ఇంకా మనకి స్కూల్స్ ఆఫీస్లు అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి క్విక్గా మార్నింగ్ హడావుడి ఏమీ లేకుండా ఇలా చేసి బాక్స్లో పెట్టేశారంటే లంచ్కి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి కంపల్సరీగా. ఓకే, థ్యాంక్ యూ.